సో కాల్డ్ స్ఫూర్తి నోరేసుకొని అబద్ధాలను ఎలా చెబుతాడో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు నేను ఆడియో వినిపిస్తా, వినండి. ఇట్లాంటి వాళ్ళ మనం సమాజంలో మనతో పాటు ఉంచుకుంటుంది. ఇటువంటి వాళ్ళ వల్ల సమాజానికి ఎంత హానికరమో తెలుసా? ఒక మర్డరిస్ట్ అయినా వదిలేయొచ్చాము, కానీ ఇలాంటి కుచిత బుద్ధి కలిగి అసత్యాన్ని ప్రజల్లో రుద్దే ఎదవల్ని మాత్రం మనం వదలకూడదు. గుర్తుపెట్టుకోండి. బూతులకి బూతులు ఎన్ని మాట్లాడినా తప్పులేదు వీళ్ళపైన. కానీ మా మీడియా అంత సపోర్ట్ చేయదు కాబట్టి కొద్దిగా తంగు కంట్రోల్లో ఉంటుంది మాకు. సరే వినండి సార్ గారు అసత్య పంచాంగాన్ని. నిన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది క్రితం తాను ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 4వ తేదీన కౌంటింగ్ తర్వాత రోజు బెట్టింగ్ లో నష్టం. ఏంది పొద్దున్నే వాష్రూమ్కి వెళ్ళి రాలేదా? బ్రేక్ లేంది ఏం చెప్పాలి ఆలోచించుకుంటున్నావు ఏంటి? ఏమైనా వస్తే ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళిరా. లేచినప్పుడు దగ్గర కౌంటింగ్ కి 4 రోజులు ఏంది బ్రేక్ లేంది? నువ్వెట్ట సీనియర్ జర్నలిస్ట్ అయ్యావయ్యా? బుద్ధి నాకు అర్థం కాదు. ఎలా సీనియర్ జర్నలిస్ట్ అయ్యావు? ఏంది బ్రేక్ లేంది? మాకు చూసే వాళ్ళకి చిరాకు దప్పుతుంది. ఆరోపణల నేపథ్యంలో నాగమల్లేశ్వర అనే పార్టీ ఉప సర్పంచ్ పురుగు మందు తాగి 9వ తారీఖున ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెళ్తే 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన కూటమి వేధింపుల వల్ల బలైపోయాడని ప్రచారం చేసింది. ఆ రోజు నేను సాక్షి వీడియో చూసాను. జూన్ 5th పురుగు మందు తాగిన చనిపోయిన. ఎందుకు సార్ సాక్షి చూసారు మీరు? మీరు చూడరుగా బేసికల్ గా. అంటే ఇప్పుడు వీడియో కోసం సాక్షి చూస్తే అని చెప్తారు మీరు. బేసికల్ సాక్షి అయ్యి మీరు చూడరు కదా. మీరు ఓన్లీ ఎల్లో మీడియాలు, ఎల్లో పేపర్లుగా ఫాలో అయ్యేది. మళ్ళీ అధిష్టానం నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్సే కదా మీరు ఫాలో అయ్యేది. మరి సాక్షి మీడియా ఆ రోజే ఎందుకు చూసావు? అబద్ధం చెప్పాలి, అబద్ధం జనాలకి. అలా చెప్పకపోతే సాక్షి మీడియా చూశాను నేనని చెప్పకపోతే జనాలు అక్కడ కనెక్ట్ కారు. ఎంత దారుణమైనటువంటి భయంకరమైనటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఈ స్ఫూర్తి. ఇటువంటి వ్యక్తిని నమ్మి ఎవడైనా న్యూస్ చూస్తే మీ గోతిని మీరే తవ్వుకున్నట్టు అనమాట. అర్థమవుతుందా? చూడు, ఆ రోజు సాక్షి చూసాడు ప్రత్యేకంగా.